ధర్మాన్ని ఆచరించేవారు హిందూ పురాణాల్లో రాక్షసరాజైన రావణుడి వ్యక్తిత్వాన్ని గురించి చెడుగా చెప్పుకుంటారు. ఆయన లక్షణాలు ఎవరికీ ఉండకూడదని కోరుకుంటారు. అయితే కలియుగ వైపరీత్యంతో కొంతమంది ఆయన పేరు చెప్పుకొని అవే అవలక్షణాలతో విర్రవీగుతున్నారు. మీ అందరికీ తెలుసు, ఇటీవల ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉపా చట్టం కింద అరెస్టు చేసిన ప్రశ్న రావణ్. వీడి గురించి చెప్పుకుంటే రామాయణంలోని రాక్షసుడు రావణుడే కొంచెం నయమేమో అనిపించేలా ఉంది ఈ ఆధునిక రావణుడి వ్యవహార శైలి. సనాతన ధర్మ వినాశనమే లక్ష్యంగా భావ స్వేచ్ఛ పేరుతో బరితెగిస్తున్న ప్రశ్న రావణ్తో పాటు ఇలాంటి వారికి భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట మద్దతుగా నిలుస్తున్న వారి కుట్రలపై కూడా హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రశ్నించడం మా హక్కు అంటూ జర్నలిస్టు ముసుగులో అరాచకాలు చేస్తున్నాడు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ని దుర్భాషలాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దీంతో జనసేన పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పిఠాపురంలో నమోదైన కేసు ఆధారంగా రావణ్ ని అరెస్ట్ చేశారు. రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను, భావ ప్రకటన హక్కును అడ్డం పెట్టుకుని రావణ్ సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ వ్యాఖ్యానించడం, సోషల్ మీడియా వేదికగా దూషిస్తూ ప్రసారాలు చేయడం తరచూ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి అనుకూలంగా మాట్లాడటం ప్రారంభించినప్పటి నుంచి ఆయన హిందూ వ్యతిరేకులకు లక్ష్యంగా మారారు. ఏపీలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రశ్నించే గొంతుకను అణచివేస్తున్నారంటూ రావణ్ కు వత్తాసు పలుకుతోంది.